నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారున్నారు. ఆయనతో మాట్లాడి భోగి విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, భోగి అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది భోగి హ్మ్. మంటలు. హ్మ్. తర్వాత భోగి దగ్గరికి వెళ్లి మనం అందులో పిడకలు వేయడం, చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడం హ్మ్. ఇంతవరకు అందరికీ తెలుసు. అయితే వాస్తవానికి భోగి అనేది ఎందుకు జరుపుకుంటాం? అసలు ఇలాగే చేసుకోవడానికి గల కారణం ఏంటి? హ్మ్. అయితే వీటన్నిటిని మించి అసలు భోగి రోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? హ్మ్. భోగము అంటే అనుభవించడం అని అర్థం. హ్మ్. భోగం పెట్టాము అంటే నైవేద్యం పెట్టామని అర్థం. అక్కడి నుంచి వచ్చిందే భోగి హ్మ్. పండగ. అంటే ఎంట్రన్స్ డోర్ ఆఫ్ సంక్రాంతి పండగ. పెద్దల పండగ. అవును. ఈ పెద్ద పండుగ అని అంటాం. అంటే పెద్దల పండగ అని అర్థం. అంటే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు అవన్నీ చేయడమే కాకుండా వాళ్ళకి నైవేద్యాలన్నీ కూడా తర్పణాలు ఇవన్నీ కూడా పెట్టేటటువంటి పండగని 10 రోజులు కూడా మనకి పెద్ద పండగ అంటాం. హ్మ్. పెద్దల పండగ నుంచి వచ్చిందది. అందులో మొట్టమొదటిది ఫస్ట్ రోజున భోగి కాబట్టి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ యొక్క భోగి రోజున మనందరం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి మనకి తెలిసింది మన ఇంట్లల్లో ఉన్నటువంటి పాత సామాను తీసుకొచ్చి కాల్చేస్తాం. ఎదురింటి వాళ్ళ గేట్లు అవన్నీ చెక్కలు ఉంటే అయి తీసుకొచ్చి అందులో అవును. వేసేస్తాం. పెద్ద పెద్ద చెట్లు మన వీధిలో ఉంటే నరికి పడేసి పెద్ద పెద్ద దుంగల్ని వేసేసి కాల్చేస్తాం. ఇవన్నీ మన చిన్నప్పుడు పల్లెటూరుల్లో, సిటీస్‌లో అలా జరిగేది. ఇప్పుడు కల్చర్ మారింది కాబట్టి అంత పెద్ద పెద్ద దొంగలు ఎవడు కట్ చేయట్లేదు. మామూలుగా చేస్తున్నాం. ఈ పాత వస్తువులు ఎందుకు మనం పడేసేయాలంటే, పాత వస్తువుల్లో అలక్ష్మి ఉంటుంది. హ్మ్. దరిద్ర దేవత స్థానమే అక్కడుంటుంది. అందుకని ఏ సంవత్సరం చెత్త ఆ సంవత్సరం తీసేసి కొత్త థాట్స్ పెట్టుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి ఫిలాసఫికల్ అర్థం ఏమిటంటే, చెత్త థాట్స్ మనసులో గత సంవత్సరంలో మనకి పెట్టుకొనుంటాం. డిప్రెషన్ అని ఇలాగ ఆ ఈర్ష్య, అసూయ, రాగ, ద్వేషాలు ఇవన్నీ కూడా తీసి కాల్చేయమని అర్థం. హ్మ్. అగ్నిహోత్రుడికి కాల్చేసేటటువంటి గొప్ప గుణం ఉంది. శుద్ధి చేసేటటువంటి గొప్ప గుణం ఉంది. కాబట్టి మనం ఎన్నో జన్మల నుంచి గత జన్మల్లో నుంచి మనం పుడుతూ వచ్చాం కాబట్టి, ఆ జన్మల్లో మనం చేసినటువంటి పాపాలు కానీ, ఈర్ష్య, అసూయ ఇలాంటి రాగద్వేషాలన్నిటిని కూడా మనం ఇక్కడే కాల్చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనకు కష్టమవుతుంది. మళ్ళీ జన్మ ఎత్తాల్సొస్తుంది. అందువలన ఈ భోగి మహా పండుగ అనేటటువంటిది చేస్తాం. మొట్టమొదటిగా చెత్తంతా కాల్చేస్తాం. రెండవది ఏం చేస్తాము, సూర్యోదయానికంటే ముందే లేచి తలంటు స్నానం చేస్తాం. ఆ తలంటు స్నానం చేసేటప్పుడు కొన్ని నువ్వుల్ని, రేగి పళ్ళని మనము తమలపాకులో పెట్టుకొని దానిపైన కొంచెం నూనె రాసి తలకి దానిపై నుంచి ఈ స్నానం అనేటటువంటిది భోగి రోజున చేస్తాం. అవును. చేసిన తర్వాత అంటే జీలకర్ర, బెల్లం ఎలాగైతే మనం పెడతామో అలాగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది జీలకర్ర, బెల్లం. అందుకని పెళ్లిలో మనం జీలకర్ర, బెల్లం పెట్టగానే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది. జస్ట్ ఒక్క నిమిషం అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి స్పందిస్తుంది. రెస్పాండ్ అవుతుంది. అందుకని దాన్ని మనము భోగి పండగ అంటాం. భోగి పండగ రోజున కూడా మనం ఏం చేస్తాం, ఈ నూనె, ఈ నల్ల నువ్వులు ఇవన్నీ కూడా రేగిపళ్ళు ఇవన్నీ పెట్టేసరికి ఇలాగ అనేసరికి ఖచ్చితంగా మనకి కరెంట్ పాస్ అవుతుందనమాట. ఈ ఉద్దేశంతోనే మనకి భోగి పండగ అని అన్నారు. ఆ రోజున పొలాలన్నీ కూడా బాగా అలంకారం చేస్తారు కనుమ పండుగ రోజుల్లాగా. కొత్త ధాన్యం ఇంటికొస్తుంది. గాదెల్లో నింపుతారు. హరిదాసులు వీళ్ళంతా గూడా తంబురా పట్టుకొని ఇన్నిళ్ళకి వస్తారు. ఈ 10 రోజులు గూడా వస్తారు వాళ్ళు. వీళ్ళకి కుంచుడుకి తక్కువ కాకుండా బియ్యం మన గాదెల్లో నుంచి తీసి మన ఇంట్లో పెద్దలందరూ గూడా ఇస్తారు. అలాగే మన ఇంటికి చాకలి, తర్వాత మన ఇంటి మంగలి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కూడా కానుకలు ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి రైతు కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ భోగి రోజున సాధారణంగా మనం ఏం చేయాలండి అంటే భోగి మంటల పండుగ అగ్నిహోత్ర పూజ, సూర్యనారాయణమూర్తి యొక్క పూజ. సూర్యనారాయణమూర్తికి మనం చక్కగా మనం భోగం సమర్పించుకుంటాం అనమాట. ఈ విధంగా కనుక మనం కొత్త వస్త్రాలు ధరించి, మనం కొత్త బట్టలు వేసుకొని మనం చేసుకునేటటువంటి భోగికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ భోగి రోజున ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా భోగి పండుగ రోజున మనము పంటలకి, హ్మ్. పశుపక్షాదులకి మనం ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తాం. ఫస్ట్ రోజున కాబట్టి భోగి పండగ రోజున కొత్త వస్త్రాలు మనం ధరిస్తాం. హ్మ్. ధరించిన తర్వాత ఆకాశమంతా గూడా ఎలా ఉంటుంది అంటే చలికాలం కాబట్టి బ్రహ్మాండంగా చల్లని వాయువులు వేస్తా ఉంటాయి. గొబ్బెమ్మలు పెడతాం భోగి హ్మ్. రోజున. అవును. ముగ్గులు వేస్తాము. ఈ 10 రోజులు సంక్రాంతి 10 రోజులు కూడా
మనం ముగ్గులు వేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఆవు పేడతో మనము అంతకు ముందే మనము పిడకలు తయారు చేసుకొని పెట్టుకుంటాం. హ్మ్. ప్రతి పల్లెటూరులో గనక చూస్తే గోడలకు కొట్టేసి చాలా ఉంచుతారు. ఈ భోగి పండగ రోజున ఆ పిడకలన్నిటిని కూడా అందులో వేసి కాల్చి, చక్కగా దానిపైన మనం నీళ్లు కాసుకొని తలంటు స్నానాలు చేస్తారు పల్లెటూరుల్లో. హ్మ్. కర్రలు అవన్నీ కూడా వేసేసి. అవును. ఆ రకంగా మనము ఏం చేస్తామనంటే భోగి పండగ రోజున ఈ యొక్క భోగాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా తయారు చేయాలి కదా! హరిదాసులు వీళ్ళంతా అవును. పంటలు మనకి మొత్తము ధాన్యమంతా కూడా కోసేసి రోడ్ల పైన ఆరవేస్తారు ఆ రోజు. హ్మ్. ఇంతకుముందు ఆరవేసేస్తే అక్కడ దానిపై నుంచి ట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి కార్లు రోడ్డు పైనుంచి వెళ్ళి, ఆ బియ్యపు గింజలు మనకి కిందకి రాలితే అవన్నీ కూడా మూటల్లో ఎత్తుకొని, ఆ మూటల్ని తీసుకొని వాళ్ళు చక్కగా మనకి ఇళ్ళకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి హ్మ్. మనం గాదెని దాచుకుంటాం ఇదివరకు స్టోరింగ్ ప్లేస్‌ని. ఆ గాదెల్లో దీని నిండా కూడా నింపుతారు. హ్మ్. ఆ తర్వాత ఈ యొక్క భోగి రోజున ఏమవుతుందంటే, మన ఇంటికి అప్పుడు పండగ ఇంటి చాకలని, ఇంటి మంగలని ఉంటారు. అలాగే చక్కగా మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హరిదాసులు, వీళ్ళంతా కూడా అడుక్కునేవాళ్ళు, సోది చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళు అందరూ వీళ్ళు వాళ్ళే అని లేదు. పేదవాళ్ళంతా కూడా ప్రతి పండగ రోజున కూడా పల్లెటూరులో రావడం జరుగుతుంది రైతుల హ్మ్. దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారంటే, రైతు యొక్క గొప్పతనం అసలు ఎవరొచ్చినా సరే వాళ్ళకి లేదు అని చెప్పకుండా, వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ యొక్క ధాన్యాలని వాళ్ళకి దానం జేస్తారు. ఒక హ్మ్. కొంచానికి తగ్గకుండా ధాన్యాన్ని పోస్తారు. కొంచెం, హ్మ్. 2 కొంచాలు, 3 కొంచాలు ఇలా. ఎవరైతే పెద్ద రైతులున్నారో ఒక బస్తా బియ్యం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బస్తా ఈ యొక్క ధాన్యం అనేటటువంటిది ఇదివరకు కాలంలో ఇచ్చేసేవారు. హ్మ్. గురువుగారు అయితే మీరు ఏదైతే కొత్త బట్టలు అన్నారో భోగి రోజున, హ్మ్. కొంతమంది అంటూ ఉంటారు, పెద్దలు కూడా చాలా సార్లు చెప్తారు. భోగి పండుగ రోజు కొత్త బట్టలు ధరించకూడదు. రెండోది ఆ రోజు నలుపు వస్త్రాలను అస్సలు ధరించకూడదు అని అంటారు. మరి ఇది వాస్తవం అంటారా? మీరేమో కొత్త బట్టలు హ్మ్. యేసుకుంటారని హ్మ్. అంటున్నారు. మరి పెద్దలేమో వేసుకోవద్దు అంటారు. ఎందుకని? కొత్త బట్టలు వేసుకోవచ్చు. హ్మ్. అంటే శుక్రుడు కొత్త బట్టలకు అధిపతి. అలాగే నల్ల బట్టలు ఎందుకు వేసుకోవద్దంటారా? శని అధిపతి అని భయపడతారు. హ్మ్. కానీ దాంతో ఏం సంబంధం లేదు. ఏ రంగు బట్టలైనా సరే మనం ధరించొచ్చు. కొత్త బట్టలు ఉన్నవాళ్ళు ధరించుకోవచ్చు. హ్మ్. ఆ పండగ 3 రోజులు కూడా 3, 4 డ్రెస్సులు అనేటటువంటివి కుట్టిచ్చేసి ఉంచుతారనమాట. హ్మ్. కాబట్టి ఈ యొక్క పండగ రోజున ఆహ్, ఆకాశమంతా గూడా ఎలా అవుతుంది అంటే, మంచిగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల పిట్టలవన్నీ గూడా ఈ తెల్లవారుజామునే మనం లేస్తాం కాబట్టి, ఇవన్నీ కూడా పిట్టలు తినడానికి వచ్చేసి మన ధాన్యాన్ని తింటూ ఉంటాయి. అసలు అందమైనటువంటి ఆ ప్రకృతి మిగతా చెట్లతో పులకించిపోతుంది. అంత పా బంతి తోట, ఈ పూల తోటలన్నీ గూడా ఉంటాయి. అన్నీ అంత బంగారపు వర్ణంతో మెరిసిపోతా ఉంటదనమాట అవును. వాతావరణం. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కొత్త బట్టల్ని వేసుకొని పల్లెటూరులో మనం ఈ వంటల్ని, అరిసెల్ని ఇలా పిండి వంటలనన్నిటిని గూడా ఆ రోజు ముందు రోజున తయారు చేస్తారు. ఆ రోజు నాన్ వెజిటేరియన్ పెట్టరనమాట. మొత్తం అంతా వెజిటేరియన్ ఫుడ్డే పెట్టి మనమంతా గూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క భోగి పండుగను మనం చేసుకోవాలి. హ్మ్. ఇలా చేసుకోవడం ద్వారా మనకి మాటలు రానటువంటి వాళ్ళ మాటలు, పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, పితృదేవతల్లో ఇరుక్కుపోయినటువంటి పితృదేవతలంతా కూడా వాళ్ళు తిరిగి మోక్షాన్ని ఇప్పుడు గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. నిజంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు.